ఐక్యూ G10 లాంచ్కి అయితే రెడీ అయిపోతుంది అనమాట 11వ తారీఖున. అంటే నెక్స్ట్ మంత్ 11వ తారీఖున అయితే ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నారు కదా. రోజుకొకటి అయితే వీళ్ళు రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ రోజు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్, దాంతోపాటు కలర్ ఆప్షన్స్ కూడా బయటకు వచ్చినాయి. గ్లాసియర్ సిల్వర్, స్టెల్లర్ బ్లాక్. సో ఈ 2 కలర్స్లో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. మనకి ఇందులో చాలా పెద్ద బ్యాటరీ అయితే ఉండబోతుంది. 7300 mAh బ్యాటరీ, అలాగే 7.89 mm థిక్నెస్తో, అంటే సన్నగానే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇంకా మొబైల్ డిజైన్ కనుక చూస్తే, సో రేర్ సైడ్ ఇది రెగ్యులర్ డిజైన్ లాగే ఉందన్నమాట. ఆ కెమెరా మోడ్యూల్ చూడడానికి సర్క్యులర్ డిజైన్తో తీసుకొస్తున్నారు. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే రింగ్ లైట్ అయితే కనిపిస్తుంది. అయితే ఇదే మొబైల్ని మనకి వివో T4 పేరు మీద రీబ్రాండ్ చేసి తీసుకొస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఫ్లిప్కార్ట్ మైక్రోసైట్ లో టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. పెద్ద బ్యాటరీతోను అలాగే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో టీచ్ చేస్తున్నారు. సో తెలిసిందే మనకి ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో రాబోతుందని చెప్పి. సో చూడాలి మరి ఈ మొబైల్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్లో వీళ్ళు ఆల్రెడీ టీచ్ చేస్తున్నారంటే నెక్స్ట్ మంతే లాంచ్ అయిపోతుంది. సో ఐక్యూ లాంచ్ చేసిన ఒక 2-3 రోజుల్లో లాంచ్ చేయొచ్చు, లేదంటే ఈ లోపు ఏమైనా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి HDR10+ సపోర్ట్ని అయితే వీడియోస్లో తీసుకొస్తుందన్నమాట. వెబ్ సిరీస్లోను అలాగే మూవీస్లో కూడా మనం HDR10+ సపోర్ట్ అయితే చూడొచ్చు. అదేంటి HDR10 ఎప్పటి నుంచో ఉందంటే 10 కన్నా 10+ ఇంకా బెటర్గా మీకు డీటెయిల్గా, క్లారిటీగా అండ్ యాక్యురేట్గా పిక్చర్ని అయితే చూపిస్తుంది. అంటే ఇంతకుముందు ఆల్రెడీ వీళ్ళు 2020లోనే ఫిబ్రవరి నెలలో సో మొబైల్ ఫోన్స్ కోసం AV1 వీడియో కొడాక్ని అయితే సపోర్ట్గా తీసుకొచ్చారు. సో దాని నుంచి వీళ్ళు HDR10ని మొబైల్ ఫోన్స్కి ఇచ్చారు. ఆ తర్వాత టీవీస్ కూడా ఇచ్చారు. డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రస్తుతం మనకి అందిస్తున్నారు. HDR10+ని మాత్రం ఇప్పుడైతే తీసుకొచ్చారు. సో ఇది మీరు వాడాలి అంటే మామూలు బేసిక్ ప్లాన్లో అయితే అవ్వదు, ప్రీమియం ప్లాన్ తీసుకోవాలి. ₹649 ప్రీమియం ప్లాన్ అయితే ఉంది. సో ఆ ప్లాన్ తీసుకుంటేనే HDR10+ని ఆ కంటెంట్లో వాచ్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికి అన్ని కంటెంట్స్కి అయితే ఉండదు, కొన్ని కంటెంట్స్కి ప్రస్తుతానికి ఇస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో X Fold 4 ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మన ఐరన్ మ్యాన్ లీక్ చేశాడనమాట. మొబైల్ని మనకి Q3లో తీసుకొస్తారు అనేసి న్యూస్ అయితే వస్తుంది. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అంటే 8th జనరేషన్ ప్రాసెసర్ అంటే 8 Gen 3 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. L8 ఉంటే ఇంకా వీళ్ళు 8th జనరేషన్ 3 ప్రాసెసర్తో, అది కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఫోల్డింగ్ మొబైల్, ఫ్లాగ్షిప్ మొబైల్ని ఎలా తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ మనకి ఐరన్ మ్యాన్ చూపిస్తుంది అదే. ఇక అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉంటుందంట. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, IPX8 వాటర్ రెసిస్టెంట్తో, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో ప్రస్తుతానికి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. నెక్స్ట్ చూస్తే మనకి లావా షాక్ సో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చింది. ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట. ఈ మొబైల్లో మనకి 6.67 inches HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేసెట్ బేర్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకో AI సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో, IP54 రేటింగ్, అలాగే 18 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి 4GB 64GB సింగిల్ వేరియంట్ అయితే ఇచ్చినట్టున్నారు. ప్రైస్ చూస్తే ₹6,999 ప్రైస్ పెట్టారు. యాక్చువల్గా ఈ మొబైల్ చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి ఐఫోన్ లాగా ఉంటుంది. సో సేమ్ మొబైల్ని ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేశారు లావా యువ 3 పేరు మీద. అదే మొబైల్లో జస్ట్ వీళ్ళు కెమెరా సెటప్ని చేంజ్ చేశారనమాట. చేసి కెమెరా సెటప్ అంటే కెమెరా స్పెసిఫికేషన్స్ చేంజ్ చేసి ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ మొబైల్ కూడా అంతే రేట్ ఉంది, ఈ మొబైల్ అంతే రేట్ ఉంది. ఆ మొబైల్ తీసుకునే బదులు ఈ మొబైల్ తీసుకోవచ్చు. కాకపోతే ₹7,000 ఈ మొబైల్ పెట్టొచ్చా అంటే ఇంకో ₹1,000 అలా వేసుకుంటే మీకు 5G మొబైల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Samsung Galaxy S25 Edge శాంసంగ్ తీసుకురాబోయే స్లిమ్మెస్ట్ మొబైల్ ఫోన్ అనమాట. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెలలో లాంచ్ అయిపోతున్నారు. ఆల్రెడీ జనవరి నెలలోనే షోకేస్కి అయితే తీసుకొచ్చారు. సో ఇంతకుముందు ఉన్న రూమర్స్ ప్రకారం ఇది అల్యూమినియం ఫ్రేమ్ అలాగే సిరామిక్ బిల్డ్తో వస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టైటానియం ఎలాయ్ బిల్డ్తో రాబోతున్నట్టుగా సో ఇప్పుడు కొత్త రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 3900 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది 25 వాట్ ఇంకా మనం ఫాస్ట్ ఛార్జింగ్ అంటానికి లేదులేండి, ఎలాగో వీళ్ళు ఛార్జర్ కూడా ఎవరు. అయితే యూరోప్లో ఈ మొబైల్ ప్రైస్ ₹1,13,000 ప్రైస్ అయితే ఉండబోతుందట. మన ఇండియాకి వచ్చేసరికి దాదాపు ₹1,00,000 ఈ మొబైల్ ప్రైస్ అయితే పెడతారు. S25 సిరీస్కి దీనికి ఏం లేదు, అదే ఫ్యామిలీలో ఇది ఒక నెంబర్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ప్రోటోటైప్ ప్రకారం ట్రిపుల్ కెమెరా సెటప్తోనే ఈ మొబైల్ అయితే రాబోతుందట. 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఒకటి ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. మళ్ళీ ఇంకో 200 మెగాపిక్సెల్ 4x ఆప్టికల్ జూమ్ తో రాబోతుందంట. ఇంకా అలాగే S25 అల్ట్రా సిరీస్ లో మనకి S Pen లో బ్లూటూత్ మిస్ అయింది అనుకున్నాం కదా. సో ఈ బ్లూటూత్ సపోర్ట్ కూడా ఈసారి ఇందులో మళ్ళీ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది తిట్టినట్టున్నారు బ్లూటూత్ ఎందుకు తీసారు. ఇంకా 5500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే రాబోతుంది. బ్యాటరీ అయితే వీళ్ళు పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తే సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే వచ్చేస్తున్నాయి. సైజు చిన్నది ఉంటుంది, కెపాసిటీ ఎక్కువగా ఉంటాయి. అలాంటి బ్యాటరీలు యూజ్ చేసి ఈ 6000 mAh బ్యాటరీ, 6500 mAh బ్యాటరీ తీసుకురావాలి వీళ్ళు.